చివరి రోజుల్లో బ్రతుకుతున్నాం. బ్రతికిన కొన్నాళ్ళైనా భక్తి యొక్క శక్తిని ఆశ్రయించి బ్రతకడం అలవాటు చేసుకుందాం. ప్రైజ్ ది లార్డ్. నిన్ను నువ్వు నిరూపించుకోక్కర్లేదు, నిన్ను నీ దేవుడే నిరూపించే రోజు ఒకటి వస్తుంది. అప్పుడు నీ ముందు నోరెత్తిన ప్రతి నోరు, ప్రతి తల దించబడుతుంది, నీ తల ఎత్తబడుతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అప్పటి వరకు ఎదురు చూడాలి నువ్వు. భక్తి జీవితం అంటేనే అది గాయాలు, అవమానాలు, నిందలు, మాటలు పడినా కూడా చెక్కు చెదరకుండా ఉండగలగాలి. నువ్వు అలా కాదుగా, నిన్నెవరైనా అన్నారంటే మళ్ళీ నువ్వు వాళ్ళని అనే వరకు నీ ఈగో సాటిస్ఫాక్షన్ తగ్గదు. గ్యాస్ ట్రబుల్ అందరికి. మాట తిరిగి అనే వరకు ప్రశాంతంగా ఉండదు ఎవరికి. వచ్చంటారు, అక్క అక్క ఆవిడ నీ గురించి ఇలా అనిందక్క, నిజమేనా అక్క? ఇంకంతే, వీడికి నిద్ర పట్టదు. ఎప్పుడెప్పుడు తిరిగి అప్పగించాలని చూస్తుంది. నేను చెప్తున్నా, నువ్వు నిజంగా మంచి మనిషి అయితే, నువ్వు నిజంగా భక్తురాలు అయితే, నువ్వు నిజంగా దేవునికి భయపడుతున్నావైతే, ఎవరు నిన్ను ఎన్నన్నా సరే తొందరపడకు, మౌనంగా ఉండు, ప్రార్థిస్తూ ఉండు. ఆ విషయం మర్చిపో. నీ పని నువ్వు చేసుకుంటూ వెళ్ళిపో. అందరి కొరకు ప్రేమగా బ్రతకడం అలవాటు చేసుకో. దేవుడు మర్చిపోడు. నువ్వు కన్నీరు గార్చి పెట్టిన ఏ విషయాన్ని దేవుడు మర్చిపోడు. తగిన సమయంలో దేవుడు తిరిగి దానికి జవాబుగా నీ ముందు నిలబెడతాడు. పగ తీర్చుకొనుట అన్నాడు. ఆయన యాక్షన్ తీసుకోవాలనుకుంటే నువ్వు రియాక్షన్ తీసుకోవడం మర్చి, నీ రియాక్షన్ ఉండకూడదు, యాక్షన్ ఆయన తీసుకుంటాడు. ఆమేన్.